హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్స్. ఈరోజు నేను మేతి పరోటా చేయబోతున్నాను. అదేనండి, మెంతి కూరతో పరోటా చేస్తున్నాను. ఈ మేతి పరోటాకు ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి, కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది. అలాగే హెల్తీ కూడా మేతి పరోటా. సో ఇప్పుడు మనం మేతి పరోటా ఎలా చేసుకోవాలో చూద్దాం. మేతి పరోటా చేయడం కోసం నేను మెంతికూరను తీసుకున్నాను. దీన్ని ముందుగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 ఇంచుల వరకు అల్లంను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మెంతికూర అయితే ఇలా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నాలుగు నుంచి 5 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయను కూడా ఇలానే చిన్న చిన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెంతికూరను కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, దానిని ఒక క్లాత్ మీద వేసి ఇలా డ్రై చేసుకోవాలి. వాటర్ లేకుండా బాగా ఆరిపోవాలి. కుదిరితే ఎండలో ఆరబెట్టుకోండి. మెంతి కూరలో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోతే సరిపోతుందండి, పొడి పొడిగా. ఇప్పుడు రెడీ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాము. వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్, మనం ఆరబెట్టుకున్న మెంతికూర డ్రై చేసుకున్నాం కదండి, క్లాత్ మీద ఆరబెట్టుకొని. బాగా ఆరిపోయింది. క్లాత్ మీద ఆరబెట్టడం వల్ల ఒక 20 మినిట్స్లో ఆరిపోతుందండి, పెద్ద టైం పట్టదు. 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, చాలా చిన్న స్పూన్ అండి, చాలా తక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో ఎక్కువ కారం అవసరం లేదు. చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇందులో శనగపిండి కలుపుతున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఉంటుంది ఇది. మైదాకి బదులు శనగపిండిని కలుపుతున్నాను. మైదా అంత మంచిది కాదు కదండి హెల్త్కి, సో అందుకని చెప్పి నేను శనగపిండిని కలిపాను. వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్ వరకు గోధుమ పిండి వేస్తున్నాను. అంతేనండి, ఇవన్నీ వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ, ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదు. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. అలాగే పరోటాలు సాఫ్ట్గా రావడం కోసం నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట పాటు మనం అలా మూత పెట్టి ఉంచేస్తే పరోటాలు చాలా మెత్తగా వస్తాయండి. సో నేను ఇప్పుడు బాగా మెత్తగా కలుపుకున్నాను. ఒక 20 to
30 మినిట్స్ కదపకుండా ఉంచేస్తాను. 30 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు మనం పరోటాల్లా ఒత్తుకుందాం. అంతేనండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. చేతికి కూడా అది అంటుకోవట్లేదు. ఇలా చేతికి అంటుకోకుండా ఉంది అంటే పిండి రెడీ అయిపోయినట్టే, మనం బాగా కలుపుకున్నట్టు. మేతి పరోటా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత పరోటా వేసుకోవాలి. చూడండి, నేను పరోటా వేసాను. ఇప్పుడు వేసిన పరోటా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొనే కాల్చుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకూడదు. రెండు వైపులా బాగా కాలిన తర్వాత మనం బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాలి. అంతేనండి, మేతి పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ప్రాసెస్ కొంచెం ఎక్కువైనప్పటికీ మేతి పరోటా చాలా టేస్టీ అండ్ హెల్దీ. ఇందులోకి మనం గ్రీన్ చట్నీతో మేతి పరోటా తింటే సూపర్ ఉంటుంది. అలాగే ఆలూ కర్రీ కానీ పప్పుతో కానీ మేతి పరోటా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.